హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ క్రోషా కుచ్చు చూపిస్తున్నానండి. లేస్ పైన దీనికి ఆరేటువంటి కలిపిన దారాలు తీసుకోవాలి. నేను ఈ కలర్ దారం తీసుకున్నాను. ఫస్ట్ నాటేసుకుంటాము. నాటేసుకున్నాక 10 నెంబర్ నీడిల్ నాటేసుకున్న తర్వాత ఈ విధంగా సేఫ్ నాట్గా ఇంకొకటైనా వేసుకోవచ్చు, లేదంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ నేను 3 చైన్స్, 3 లేదంటే 4 చైన్స్ ఏదన్నా కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సింగిల్ క్రోషా ఆర్ నాట్ బట్టాకి వేసుకుని తర్వాత మళ్ళీ ఒక 3 చైన్స్ ఎక్కడి వరకు వస్తే నీడిల్ అక్కడి వరకు గుచ్చేసుకొని మనం మళ్ళీ నాట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ ఈ విధంగా కంటిన్యూగా 3 టైమ్స్ మాత్రమే ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనము బట్ట సీదా సైడ్ వేసుకున్నామండి. ఇప్పుడు బట్టని మనము బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పుకొని డిజైన్ని చేయాలి. 3 చైన్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం బట్టకి వెనక సైడ్ అన్నమాట, డిజైన్ వెనక సైడ్ తిప్పుతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం వేసినటువంటి నాటు మీద నుంచి 3 చైన్స్ వేసి ఎక్కడైతే ముందు మనం నాటు వేసాం కదా 3 చైన్స్ నాట్, అదే గ్యాప్లోంచి మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి 3 చైన్స్, మళ్ళీ ఇంకొకసారి 3 చైన్ వేయాలి. 3 చైన్ వేసి మళ్ళీ సేమ్ ఎక్కడ నాట్ వస్తుందో అక్కడ వరకు వేసుకొని నాట్ మీద నాట్ మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత మనం ఇప్పుడు బట్టని ఫ్రంట్కి తిప్పుకోవాలి. అంటే సీదాంలో తీసుకోవాలన్నమాట. బ్యాక్ నుంచి మళ్ళీ ముందరికి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 3 చైన్స్ వేసుకొని 3 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని మనం ఎక్కడైతే సెకండ్ వేసినటువంటి 3 చైన్స్ కాకుండా లాస్ట్ వేసినటువంటి 3 చైన్స్ మీదుగా ఈ త్రిబుల్ క్రోషా వేయాలన్నమాట. వీడియోలో కనపడుతుంది కదా, ఆ విధంగా అన్నమాట. ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకుని నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేయాలి. త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి, నేను అన్నీ గమనించలేదు. సో మొత్తం నేను 4 త్రిబుల్ క్రోషాస్ వేసిన అనమాట. 4 త్రిబుల్ క్రోషాస్ వేసిన తర్వాత సేమ్ అదే గ్యాప్లోనే మనం ఇక్కడ ఒక 5 చైన్స్ వేయాలి. 5 చైన్స్ వేసి పీకాక్ స్టిచ్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా నాట్ వేసుకోవాలన్నమాట. 5 చైన్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ 7 చైన్స్ వేస్తున్నాను. ఇది ఒక పెటల్ షేప్లో పైన కొద్దిగా ఫామ్ అవుతుందన్నమాట. సో 7 చైన్స్ వేసినాక చైన్స్ ఎక్కడైతే స్టార్టింగ్ వేసామో అక్కడ దాని మీద నుంచి మనం ఇట్లా నీడిల్ని తీసుకోవాలన్నమాట. నీడిల్ తీసుకొని నాట్ వేసేసుకోవాలి ఈ విధంగా. సో ఒకటి బిగ్ ఒకటి స్మాల్ ఆ విధంగా వస్తుందన్నమాట. 5 7 మళ్ళీ ఒక 5 చైన్స్ అన్నమాట. ఈ విధంగా 3 పెటల్స్ ఫామ్ వేసిన తర్వాత షేప్ కరెక్ట్గా చూసుకొని మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసినటువంటి చైన్లోంచి తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్ 3 4 5. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే ఫస్ట్ వేసామో ఎండ్ వేసి ఉంటాం కదా అక్కడ స్టార్టింగ్లో అక్కడ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇది తీసుకొని నాట్ వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ పైనకి ఇప్పుడు మళ్ళీ మనము త్రిబుల్ క్రోషా వేసుకోవాలి కాబట్టి పక్కనే లాస్ట్ చైన్ మీదుగా వేస్తున్నాం కదా త్రిబుల్ క్రోషా. సో నీడిల్ పైనకి 2 టైమ్స్ దారం చుట్టుకుంటే అది త్రిబుల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 4 త్రిబుల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి డిజైన్. ఇది మాత్రం కష్టమేం లేదు, కొద్దిగా ప్యాటర్న్ ఒకటి చూసుకోవాలి అంతే. మనం 4 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేస్తున్నాము. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటే త్రిబుల్ క్రోషా అవుతుంది, ఒక్కసారి దారం చుట్టుకుంటే సింగిల్ క్రోషా అవుతుంది అన్నమాట. ఈ విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఐ బటన్ లింక్ ఇస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో
త్రిబుల్ అండ్ డబుల్ క్రోషా ఎలా వేసుకోవాలి, హాఫ్ డబుల్ క్రోషా కూడా ఎలా వేసుకోవాలని చూపించానండి. నా వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో. ఎవరైనా కొత్త వాళ్ళు బిగినర్స్ చూస్తూ ఉంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. కొద్దిగా జాగ్రత్తగా పోగులన్నీ పట్టేసుకొని మనం ఈ విధంగా వేసేయండి. ఇది లాస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎక్కడ దాకా మనకు డిజైన్ ప్యాటర్న్ ఎక్కడి వరకు వస్తుందో 4 త్రిబుల్ క్రోషాస్ వేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. మనం దీన్ని బట్టకి నాట్ వేసేయడమే డైరెక్ట్గా. ఎక్కడ దాకా వస్తే మనకు డిజైన్ అక్కడ దాకా చూసుకొని నీడిల్ స్ట్రైట్గా గుచ్చేసి ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ ఒక 3 or 4 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. కొంచెం గ్యాప్, డిజైన్ గ్యాప్ కోసం ఆ విధంగా వేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలన్నమాట. ఒక 3 or 4 వేసుకున్న తర్వాత ఇదిగోండి డిజైన్ ఈ విధంగా కనబడుతుంది మీకు. తర్వాతను చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ఈ విధంగా. ఇది కుచ్చు కోసం చైన్ అండి. ఇక్కడ వేసుకున్న తర్వాత చైన్ వేసుకున్న డిజైన్ని మనం ఏ విధంగా దీన్ని ఎంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు కావాలంటే దగ్గరగా కావాలి డిజైన్ అంటే అక్కడైనా వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 3 చైన్స్ వేసినాక నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 or 4 సింగిల్ క్రోషాస్ వేయడం మర్చిపోయాను. సో ఈ విధంగా దాని పక్కనే 3 or 4 చైన్స్ వేసుకున్న తర్వాత, సింగిల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడు నేను 2 చైన్సే మాత్రం వేసాను. స్టార్టింగ్ మాత్రమే 3 చైన్స్ వేసాను. ఇప్పుడు 2 చైన్స్ వేసి బటన్ని బ్యాక్ సైడ్ తిప్పి సేమ్ 3 చైన్స్, మళ్ళీ సింగిల్ క్రోషా, తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా సింగిల్ నాట్లో వేసేయాలన్నమాట. సింగిల్ క్రోషా మీదుగా మనం కింద వేసింటాం ఫస్ట్ అది. ఇప్పుడు మనము నాట్ వేసిన తర్వాత మన బట్టని సీదా తిప్పుకోవాలి. సీదా తిప్పుకున్న తర్వాత ఇక్కడ నీడిల్ పైనకి 3 చైన్స్ వేసి, ఇక్కడ స్టార్టింగ్ వేసింటాం కదా 3 చైన్స్ త్రిబుల్ క్రోషా కోసం 2 3 వేసుకున్నాక నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని లాస్ట్ వచ్చినటువంటి 3 చైన్స్ ఉంటుంది కదా లాస్ట్లో, దాని మీదుగా ఫస్ట్ దాని పక్కన ఉండే 3 చైన్స్కి కాకుండా లాస్ట్ వచ్చినటువంటి 3 చైన్స్కి త్రిబుల్ క్రోషా వేయాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ నేను మిస్ అయిందండి, సో అందుకని ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. త్రిబుల్ క్రోషాస్ ఈ విధంగా వేయాలన్నమాట. ఫస్ట్ చైన్ వదిలిపెట్టేసి సెకండ్ చైన్కి వేసినటువంటి దాని మీద నుంచి, ఎందుకంటే త్రిబుల్ క్రోషా కొంచెం పెద్దగా వస్తుంది కదండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు డిజైన్ పరంగా. సో ఈ విధంగా 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, ఇది త్రిబుల్ క్రోషా అవుతుంది. 4 టైమ్స్ ఇలాగా వేసేసి ఎక్కడ వరకు వస్తుందో బట్టకి అక్కడ నాట్ వేసేయాలన్నమాట. 1 2 3 అయింది. ఇంకొకసారి ఇలా అడ్జస్ట్ చేసుకున్న అవుతుంది, అది వస్తుంది, ఇంకొకటి కూడా వస్తుంది. సో ఈ విధంగా అన్నీ వేసేయాలన్నమాట. మనం నీడిల్ పైనకి 2 టైమ్స్ చుట్టుకొని, దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి వేసుకున్న తర్వాత ఈ విధంగా 5 చైన్స్ వేసి
ఫస్ట్ మనం వేసినటువంటి ఫస్ట్ చైన్ మీద నుంచి ఈ విధంగా పీకాక్ నాట్ లాగా వేసుకోవాలి. తర్వాత 7 చైన్స్ వేయాలి. 7 చైన్స్ వేసి 7 చైన్స్ని కూడా ఈ విధంగానే ఫస్ట్ వేసినటువంటి చైన్ మీదుగా ఈ నాట్ వేసుకోవాలి. సో ఇక్కడ పెటల్స్ చిన్న స్మాల్ పెటల్స్ లాగా డిజైన్ డివియేషన్ అవుతుందండి. ఇక్కడ పెటల్స్ లాగా కనబడుతుంది మనకు డిజైన్. ఈ ప్యాటర్న్లో మనకి డిజైన్ మొత్తం ఈ పెటల్స్ ఫామ్లోనే వస్తుంది. సో థ్రెడ్ ఇలాగా పట్టుకొని మెల్లిగా తీసేసుకొని ఇక్కడ 5 చైన్స్ ఒకసారి, 7 చైన్స్ ఒకసారి పెటల్స్కి అండ్ 5 చైన్స్కి ఒకసారి 3 టైమ్స్ వేసాను అనమాట. 3 4 ఇంకొకసారి 5. ఈ విధంగా ఫస్ట్ వేసినటువంటి చైన్ మీదుగా పోగులన్నీ జాగ్రత్తగా పట్టుకొని, బిగినర్స్కి అయితే కొంచెం పట్టుకోవడం అనేది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుందండి పోగులన్నిటిని. ఈ విధంగా థ్రెడ్ని బట్టి కూడా మన పోగుల యొక్క విడ్త్ అనేది ఎంత లావులో కనబడుతుంది అనేది కూడా కనబడుతుంది. కొన్ని థ్రెడ్స్ కొన్ని కంపెనీ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ వల్ల కూడా ఈ విధంగా కనబడుతుంది. మనము ఒకటే టైప్ మనం వాడామనుకోండి, ఇప్పుడు మనము త్రిబుల్ క్రోషా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. 5 చైన్స్ వేసిన థర్డ్ పెటల్ వేసిన తర్వాత మనం డైరెక్ట్గా త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా మొత్తంగా వేసేస్తున్నాము. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్. సో 4 టైమ్స్ త్రిబుల్ క్రోషా వస్తుంది. ప్యాటర్న్ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ ఐడియా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేయండి. మరి లైక్ ఇచ్చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి. ఈ విధంగా వస్తుంది. థర్డ్, ఇప్పుడు ఫోర్త్ తీస్తున్నాము. నేను ఇది చాలా స్లోగా పెట్టానండి, కేవలం బిగినర్స్ కోసమే. నా ఇన్స్టా ఐడి ఇస్తాను, అందులో కూడా ఫాలో అవ్వచ్చు. డిజైన్ ఎక్కడ దాకా వస్తే 4 చైన్స్ తర్వాత 4 త్రిబుల్ క్రోషాస్ తర్వాత ఈ విధంగా డిజైన్ ఎండ్ చేసేయాలన్నమాట. ఎండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చైన్స్ వేసుకొని కుచ్చు కోసం అయినా వేసుకోవచ్చు. డిజైన్ ఎక్స్టెన్షన్ కోసం ఒక 3 or 4 సింగిల్ క్రోషాస్ వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్ అవుతుంది డిజైన్ మొత్తం. ఈ విధంగా కుచ్చు కట్టుకొని చూపిస్తాను నేను ఇప్పుడు. అలాగే నీడిల్ని ఎలా కట్ చేస్తారో, థ్రెడ్ని అలాగే పెట్టేసి కట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఈ విధంగా 3 చైన్స్ వేసుకున్న తర్వాత 3 or 4 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని నీడిల్ని అలాగే పెట్టేసి మనం థ్రెడ్ని కట్ చేయాలన్నమాట. బిగినర్స్కి ఇది ఒక టిప్. సో ఈ విధంగా ముందే తీసేస్తే నాట్ పడిపోదు, కాబట్టి నాట్ పడిపోతుంది. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని మనం ఇట్లా బ్యాక్ సైడ్ తర్వాత గ్లూ అంటించుకొని కట్ చేసేసుకోవాలి. డిజైన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు కుచ్చు కట్టి చూపిస్తాను మీకు. సో కుచ్చు ఈ విధంగా కనపడుతుంది. సో నచ్చిందండి ఈ డిజైన్ మీకు? ప్యాటర్న్ చాలా సింపుల్గా చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ ప్యాటర్న్ మొత్తము. సో ఈ విధంగా కనబడుతుంది మొత్తం డిజైన్ అంతాను. లైక్ చేయండి. మరి నా ఈ ఐడియా మీకు నచ్చింటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.